Dear JEE aspirants and parents, welcome back to my channel. Highest package of 23 IITస్కి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ చేసాం. ఈ వీడియో ఏంటంటే మరికొద్ది కొత్తదనము కొద్దిగా అప్డేట్ చేసాము. అప్డేట్ చేస్తే కొద్దిగా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కూడా యాక్యురేట్గా కరెక్షన్ అయితే చేయటం అయితే జరిగింది. అదేవిధంగా ఏంటంటే మరి ఇంతకుముందు హైయెస్ట్ ప్యాకేజీ కానీ మీడియం ప్యాకేజీ కానీ ఇంతకుముందు హైయెస్ట్ ప్యాకేజీ మాత్రమే మరి ఈ వీడియోలో యావరేజ్ ప్యాకేజీ అంతా మీడియం ప్యాకేజీ లాస్ట్గా మరి ప్యాకేజీ మరి ఇచ్చాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయండి, మరి వీడియోని అయితే లైక్ చేయండి, మరి స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా, మీకు కొత్త వాళ్ళు అయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పాత వాళ్ళు అయితే వీడియోని లైక్ చేయండి. వీడియో మరింత మందికి రీచ్ అవడానికి మరి ఆస్కారం ఉంటుంది. మరి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కొంతమంది రూరల్ ఏరియా ఉన్న పేరెంట్స్ కూడా మరి ఏ ఐఐటీలో ఎంతెంత ప్యాకేజ్ ఇస్తున్నారో కూడా క్లియర్గా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా మనం చూద్దాము. మరి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఆల్రెడీ జేఈఈ నోటిఫికేషన్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మరి దానికి కూడా అప్లై చేయండి. మరి దానికి టైం ఏం లేదు, ఇంకా టైం ఉంది, మస్తు టైం ఉంది. మనకి నిదానంగా కేర్ఫుల్గా అప్లై చేయండి. మరి చూద్దాం ఒక్కొక్కసారి. ఇది చూసినట్టయితే ఐఐటి గోవా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్, ఎన్ఆర్ఎఫ్ బ్యాండ్ 101 150 బ్యాండ్, హైయెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ 42 లక్షలు, మరి యావరేజ్ ప్యాకేజ్ 16 లక్షలు, మీడియం ప్యాకేజ్ 13 పాయింట్, లోయెస్ట్ ప్యాకేజ్ 5 పాయింట్. అంటే మినిమం ప్యాకేజ్ అమ్మా. లోయెస్ట్ ప్యాకేజ్ అంటే అన్ని బ్రాంచెస్, ఈవెన్ సివిల్ కానీ లోయెస్ట్ బ్రాంచెస్ కలిపి. హైయెస్ట్ ప్యాకేజ్ అంటే మనకి తెలుసు కదా, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఆర్ట్, వాటికి వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత నెక్స్ట్ పోతే మనకి ఐఐటి ధారవాడ్ కర్ణాటకలో ఉంది. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 77. ధారవాడ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 77. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 45, యావరేజ్ ప్యాకేజీ 17.2, మరి మీడియం ప్యాకేజ్ 14.5, లోయెస్ట్ ప్యాకేజీ 6 దాకా ఇక్కడ ధారవాడలో అయితే ఉంది. ఇక్కడ తర్వాత చూస్తే మరి బిలాయి ఇక్కడ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా కరెక్షన్ చేసాం. యాజ్ పర్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ సైట్ నుంచి మనం అప్డేట్ చేయటం అయితే జరిగింది. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 72, హైయెస్ట్ ప్యాకేజ్ బిలాయి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2025 72, హైయెస్ట్ ప్యాకేజ్ 48, యావరేజ్ ప్యాకేజ్ 12 లక్షలు, మీడియం ప్యాకేజ్ 11 లక్షలు, లోయెస్ట్ ప్యాకేజీ ఇక్కడ ఒక 6-7 దాకా ఉండే అవకాశం అయితే ఉంది. మరి ముఖ్యంగా గమనించగలరు, మరి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఉందంటే ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఆల్మోస్ట్ ఆల్ యాక్యురేట్గా ఉందమ్మా. ఈ హైయెస్ట్ యావరేజ్ ప్యాకేజ్ అనేవి కొద్దిగా అటు ఇటు ఉంటాయి. ఎందుకంటే మీరు కొన్ని ఏంటంటే 50% మనం వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది, ఒక 50% మరి న్యూస్ పేపర్ల కంటెంట్ కానీ అక్కడ కంటెంట్ కానీ వీళ్ళు వెబ్సైట్ వాళ్ళు కూడా ఐఐటి వాళ్ళు కూడా అప్డేట్ చేయట్లేదమ్మా. అది గుర్తుపెట్టి మనం థర్డ్ పార్టీ కంటెంట్ని కూడా మరి ఇన్ఫర్మేషన్ కూడా కొద్దిగా యాడ్ చేయడం అయితే జరిగింది. మీకేమైనా మరి కరెక్షన్స్ అనిపిస్తే మీరు కామెంట్లో పెట్టండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఒక్కోసారి నేను కరెక్ట్గా పెట్టవచ్చు, ఒక్కోసారి కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు ప్యాకేజెస్ అని. మీకు ఏమైనా అనిపిస్తే మీరు కామెంట్స్లో కూడా పెట్టండి, నో ఇష్యూ. నెక్స్ట్ ఐఐటి పాలక్కాడ్ కేరళ 64, దీని యొక్క ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 64, హైయెస్ట్ ప్యాకేజ్ 52 లక్షలు, యావరేజ్ ప్యాకేజ్ 13.98 lakhs, మీడియం ప్యాకేజ్ 13.7, లోయెస్ట్ ప్యాకేజ్ 7 lakhs అమ్మ. ఇంకా ఐఐటి తిరుపతి 57 ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్, హైయెస్ట్ ప్యాకేజ్ 43 లక్షలు. ఇక్కడ బ్రాకెట్లో పెట్టేది చూడండి, ఇక్కడ 2023. ఈ తిరుపతి వాళ్ళు అయితే ఇంతవరకు అయితే అప్డేటే చేయాలి, వెబ్సైట్ని సరిగా అప్డేట్ చేయాలి. యావరేజ్ ప్యాకేజీ 25.25 lakhs, మరి మీడియం ప్యాకేజీ 20.32, లోయెస్ట్ ప్యాకేజీ 6 LPAగా మరి ఇక్కడ ఉంది తిరుపతి. మరి అదేవిధంగా చూసినట్టయితే ఐఐటి జమ్మూ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 56 అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ 53 LPA, యావరేజ్ ప్యాకేజ్ 15.5 అండ్ మీడియం ప్యాకేజ్, లోయెస్ట్ ప్యాకేజ్ ఇంకా అప్డేట్ అయితే వీళ్ళు సరిగ్గా చేయలే వెబ్సైట్లని. మరి అదేవిధంగా చూసినట్టయితే ఐఐటి భువనేశ్వర్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2025 39, హైయెస్ట్ ప్యాకేజ్ 67.6, మరి యావరేజ్ ప్యాకేజ్ 20.25, మీడియం ప్యాకేజ్ 15 LPA, లోయెస్ట్ ప్యాకేజీ 6 LPAగా ఇక్కడ ఉంది. మరి ఐఐటి రోపార్ అంటే మనకు తెలుసు కదా, ఈ పంజాబ్ హైయెస్ట్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 32, హైయెస్ట్ ప్యాకేజ్ 55 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 23.05, మీడియం ప్యాకేజ్ 18, లోయెస్ట్ ప్యాకేజ్ 11 lakhs కాగా రోపర్ కూడా బాగానే ఉంది. ఇక్కడ చూస్తే ఐఐటి జోధ్పూర్ అనేవి కూడా ఇవన్నీ కూడా సెకండ్ జనరేషను, థర్డ్ జనరేషను ఆ కేటగిరీలోకి ఐఐటీస్ వచ్చాయి. మరి 27 ఎన్ఆర్ఎఫ్ 27, హైయెస్ట్ ప్యాకేజ్ 53 LPA, యావరేజ్ ప్యాకేజ్ 19 LPA,
మరి మీడియం ప్యాకేజ్ 17 LPA, లోయెస్ట్ 10 LPAగా ఉంది. ఐఐటి మండి కూడా ఇవి సెకండ్ జనరేషన్ ఐఐటీస్ అమ్మ. ఇక్కడ కూడా 26 NIRF ర్యాంకింగ్, హైయెస్ట్ ప్యాకేజ్ 60 LPA, యావరేజ్ ప్యాకేజ్ 22.38 LPA, మీడియం ప్యాకేజ్ 17 LPA, లోయెస్ట్ ప్యాకేజీ 7 LPA. ఇంకా మరి గమనించగలరు కొన్ని ఐఐటీస్లో అయితే 2025 ఆల్రెడీ కొన్ని ఇంకా మరి ప్లేస్మెంట్స్ అయితే ఇక జరుగుతూనే ఉండి వీళ్ళేంత వెబ్సైట్లను అప్డేట్ చేయట్లేదు. అది కొద్దిగా ప్రాబ్లం. మనం కూడా వేరే సోర్సుల నుంచి ఇన్ఫర్మేషను కొంచెం తెచ్చుకోవటము, కొంతమంది 50%, కొన్ని ఐఐటీస్ అయితే అప్డేట్ చేసి మరికొన్ని ఐఐటీస్ అయితే అప్డేట్ చేయట్లా. మరి తర్వాత గాంధీనగర్ 25, ఇక్కడ మరి శబర్మతి నది పక్కన ఉంది గాంధీనగర్ కూడా. మరి ఇది NIRF ర్యాంకింగ్ 25, హైయెస్ట్ ప్యాకేజ్ 62, యావరేజ్ ప్యాకేజ్ 19 LPA, మీడియం ప్యాకేజ్ 16 LPA, లోయెస్ట్ ప్యాకేజీ 9 LPAగా ఉంది. ఐఐటి పాట్నా ఇవి సెకండ్ జనరేషన్. ఇక్కడ వరకు కూడా NIRF ర్యాంకింగ్ 19 అమ్మ. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 82.05 LPA, యావరేజ్ ప్యాకేజీ 25.5 LPA, మీడియం ప్యాకేజీ 20 LPA, లోయెస్ట్ ప్యాకేజీ 10 LPAగా ఉంది. మీకు డౌట్ రావచ్చు, ఒక్కోసారి NIRF ర్యాంకింగ్ మంచిగా ఉంటుంది, ప్యాకేజీలు ఉండవు. ఇక్కడ NIRF ర్యాంకింగ్కి మీకు వచ్చిన ప్యాకేజీకి ఏమాత్రము సంబంధం ఉండదు. ఎందుకంటే NIRF ర్యాంకింగ్ రావడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అమ్మ, గుర్తుపెట్టుకుని. NIRF ర్యాంకింగ్ రావడానికి అక్కడ రీసెర్చ్, మరి విధంగా ప్లేస్మెంటు, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, చాలా ఒక NIRF ర్యాంకింగ్ ఇవ్వాలంటే ఒట్టి ప్లేస్మెంట్ ద్వారానే మాత్రం వాళ్ళు ఎవరు చాలా మరి రీసెర్చ్ ఓరియంటెడ్ ఫ్యాకల్టీ ఇలా అనేకమైన ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటే దాని ప్రకారము గవర్నమెంట్ వాళ్ళు NIRF ర్యాంకింగ్ ఇస్తారు. తర్వాత పోతే ఇక ISM ధన్బాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్బాద్. ఈ ధన్బాద్ కూడా 15 NIRF ర్యాంకింగ్ మంచిగా ఉంది. ఇది కూడా మరి హైయెస్ట్ ప్యాకేజీ 60 LPA, యావరేజ్ ప్యాకేజీ 17.7 LPA, 13.45 LPA. ఇవన్నీ కూడా ఏంటంటే టైర్ 2 NITs అమ్మ, సెకండ్ జనరేషన్ 9 LPA. ఇది స్కూల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ స్కూలు. ఇక్కడ మైనింగ్ ఫేమస్ ఉంటుంది. ఈ స్కూల్ని వీళ్ళు ఐఐటీగా కన్వర్షన్ చేయటం అయితే జరిగింది. నెక్స్ట్ ఐఐటి ఇండోర్ మధ్యప్రదేశ్, NIRF ర్యాంకింగ్ 12, హైయెస్ట్ ప్యాకేజ్ 68 LPA, యావరేజ్ ప్యాకేజ్ 25.4 LPA, మీడియం ప్యాకేజ్ 19.4, లోయెస్ట్ ప్యాకేజీ 8 LPAగా ఇక్కడ ఉంది. ఐఐటి BHU, బెనారస్ హిందూ యూనివర్సిటీ. BHU అంటే దిస్ ఈజ్ నాట్ భువనేశ్వర్ కదమ్మా, ఐఐటి BHU. మరి NIRF ర్యాంకింగ్ 10, మరి హైయెస్ట్ ప్యాకేజ్ 2.2 crores. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే హైయెస్ట్ ప్యాకేజీ బెనారస్ హిందూ యూనివర్సిటీలో 2.2 కోట్లు ఉంది. 15 మందికి 1 crore వచ్చిందంట, అందుకని సపరేట్గా ఇచ్చే ఇక్కడ 15 మంది స్టూడెంట్స్కి 1 కోటి వచ్చింది. యావరేజ్ ప్యాకేజ్ 22. ఇది ముఖ్యమమ్మ, యావరేజ్ మనకి మీడియన్ ఇంపార్టెంట్. ఎందుకంటే 1000 మంది స్టూడెంట్స్లో ఒకళ్ళకి ఇద్దరికి 1 కోటి రూపాయల ప్యాకేజ్ వచ్చిందంటే దట్ ఈస్ నాట్ మరి అది అంత ఇదేం కాదు. కానీ మీడియం ప్యాకేజ్ వచ్చి 17 లక్షలు, లోయెస్ట్ ప్యాకేజీ 5 లక్షలు. అంటే వేరే కోర్సులు ఉంటాయి కదా, వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఐఐటి గౌహతిలో 8 ఉంది. 8కి NIRF ర్యాంకింగ్ 8, హైయెస్ట్ ప్యాకేజ్ 1.25 crores, యావరేజ్ ప్యాకేజ్ 23.21, మీడియం ప్యాకేజ్ 20.44 LPA, లోయెస్ట్ ప్యాకేజీ 11 LPAగా ఉంది. ఇక ఐఐటి హైదరాబాద్, NIRF ర్యాంకింగ్ 7, హైయెస్ట్ ప్యాకేజీ 90 LPA, యావరేజ్ ప్యాకేజీ 22.5 LPA, మీడియం ప్యాకేజ్ 18 LPA, లోయెస్ట్ ప్యాకేజీ 7 LPAగా ఉంది. ఇక చూస్తే ఐఐటి రూర్కీలో చెప్పాల్సిన అవసరం లేదు. 6, హైయెస్ట్ ప్యాకేజీ 24 LPA, యావరేజ్ ప్యాకేజ్ 17.9 LPA, మీడియం ప్యాకేజ్ 17.64, లోయెస్ట్ ప్యాకేజ్ 65 LPA. రూర్కీ కూడా మంచిది. తర్వాత ఐఐటి ఖరగ్పూర్ 2.14 crores PA, యావరేజ్ ప్యాకేజీ 24 LPA, హైయెస్ట్ ప్యాకేజ్ మీడియం ప్యాకేజ్ 19.76, మరి లోయెస్ట్ ప్యాకేజీ 13గా అక్కడ ఉంది. ఇక ఐఐటి కాన్పూర్ NIRF ర్యాంకింగ్ 4, హైయెస్ట్ ప్యాకేజ్ 36. అంటే ఇక్కడ అనొచ్చు మీరు మంచిగా, ఇక్కడ కూడా కోర్టులు వచ్చినాయి. కొన్ని సైట్లు కూడా అప్డేట్ చేయకపోతే మరి రాంగ్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వకూడదు. ఈ సైట్లో యాక్యురేట్గానే ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ ఇంతనే ఉంది. అంత మీద కాన్పూర్ బాగానే ఉంటుంది, మంచి నెంబర్ 1 అనమాట. టైర్ 1 NITs, ఇది ఫస్ట్ జనరేషన్ IITs. ఇవి యావరేజ్ ప్యాకేజ్ 17.2, మీడియం ప్యాకేజ్ 16.2, లోయెస్ట్ ప్యాకేజీ
మరి 7 LPA. ఐఐటి బాంబే 1.68 crores per annum, 23.5 LPA. మరి మీడియన్ ప్యాకేజ్ 17.92, లోయెస్ట్ ప్యాకేజ్ 9 LPAగా ఉంది ఇక్కడ బాంబేలో. మరి చూస్తే ఐఐటి ఢిల్లీ 2 హైయెస్ట్ ప్యాకేజ్ 1.2 crores, యావరేజ్ ప్యాకేజీ 27.4 LPA. మరి మీడియన్ ప్యాకేజ్ 19, లోయెస్ట్ ప్యాకేజీ 6 LPAగా. ఇకపోతే మెడ్రాస్ చూసినట్టయితే మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 1 ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ 1.5 crores, 24.52 LPA, మీడియన్ ప్యాకేజ్ 18.5, లోయెస్ట్ ప్యాకేజీ 9 LPAగా ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, దిస్ ఇస్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ, బాయ్. మరి లాస్ట్లో భువనేశ్వర్ కూడా కండక్ట్, మరి భువనేశ్వర్ ఐఐటి భువనేశ్వర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 39, హైయెస్ట్ ప్యాకేజ్ 67.6, యావరేజ్ ప్యాకేజ్ 20.25 LPA, మీడియన్ 15, లోయెస్ట్ ప్యాకేజ్. భువనేశ్వర్ కూడా మంచి టైర్ 2 ఐఐటి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, ప్రతి ఒక్కరు కూడా జేఈ ప్రిపేర్ అవ్వండి, జేఈ అడ్వాన్స్ కూడా వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నెక్స్ట్ మరి ఈ టైంకి మన స్టూడెంట్స్ అందరూ, మన సబ్స్క్రైబర్స్ కానీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మరి ఐఐటీల్లో ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ, బాయ్.